స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ సాధన లక్ష్యాలుగా తూర్పుగోదావరి జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా స్థాయి వేడుకలను స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహకిషోర్, అసిస్టెంట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు. తెలుగు సాహసీ సంస్కృతులు వికాసానికి సంఘ సంస్కరణ ఉద్యమాలకు పట్టుకొమ్మైన మన తూర్పుగోదావరి జిల్లా దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించింది. 1907లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి నేతృత్వంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు నిరంకుశ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా సాగించిన వందే మాతరం బాధ్యల ధారణ, ఆందోళన తెలుగునాట స్వాతంత్ర కాంక్షను రగిలించి మహోజ్వల పోరాటాలకు నాంది పలికింది. కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు, బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు వంటి మహనీయుల నేతృత్వంలో జిల్లా ప్రజలు స్వేచ్ఛా సమరంలో కదం తొక్కుతూ ముందుకు నడిచారు. ఎందరో మహనీయులు, మరెందరో అజ్ఞాత వీరులు తమ నిస్వార్థ త్యాగాలతో పరాయి పాలన, దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా స్వాతంత్రాలను మనకు అపురూప కానుకలుగా అందించారు. ఈ త్యాగధనులందరికీ వినమ్రంగా కృతజ్ఞాంజలి ఘటిస్తూ వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంత భావనలకు అతీతంగా దేశ సమగ్రతకు, ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితమవుదాం. సుస్థిరమైన సత్వరాభివృద్ధి, సర్వజన సంక్షేమం ఆశయాలుగా జనరంజకమైన పాలనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సంక్షిప్తంగా మీకు వివరిస్తున్నాను. వ్యవసాయం అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,33,056 మంది రైతుల కుటుంబాలకు 66,58,00,000 రూపాయలు, 23వ విడత PM కిసాన్ పథకం ద్వారా 1,10,290 మంది రైతులకు 22,06,00,000 రూపాయలను నేరుగా వారి ఖాతాలకు జమ చేశాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 40,850 మంది రైతులకు 1,376 కోట్ల రూపాయల పంట రుణాలు, 20,051 మంది రైతులకు 1,718 కోట్ల రూపాయల టర్మ్ లోన్లు అందించాం. ఉద్యాన శాఖ జిల్లాలో ఈ సంవత్సరం 3,750 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు, 462 హెక్టార్లలో కొత్త పండ్ల తోటల విస్తరణకు కార్యాచరణ చేపట్టాం. అలాగే 24,28,00,000 రూపాయల రాయితీ అందిస్తూ 3,000 హెక్టార్ల విస్తీర్ణంలో రైతుల భూములకు సూక్ష్మ బిందు సేద్య వసతులు కల్పిస్తున్నాం. పశు సంవర్ధన, మెరుగైన పశు పోషణ సదుపాయాల కల్పనకు జిల్లాలో 1,587 గోకులాలు మంజూరు చేసి 1,072 గోకులాలు పూర్తి చేశాం. ఈ సంవత్సరం మరో 300 గోకులాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పాడి రైతులకు 5,32,000 కిలోల పశు దానాపై 58 లక్షల రూపాయల లబ్ధి కల్పించాం. 40,506 కిలోల పశుగ్రాస విత్తనాలు 75% రాయితీపై పంపిణీ చేశాం. మత్స్యశాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PM-MKSSY పథకాల ద్వారా జిల్లాలో 16 మత్స్య సహకార సంఘాలకు 71,63,000 రూపాయలు విడుదల చేసి ఆర్థిక పరిపుష్టి కలిగించాం. ఆక్వా రైతులకు విద్యుత్తును యూనిట్ ₹1.50కే ప్రభుత్వం అందిస్తుంది. విద్య తల్లికి వందనం పథకం క్రింద జిల్లాలో 2,62,218 మంది పాఠశాల విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు 341 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశాం. డొక్కా సీతమ్మ బడి భోజనం పథకం క్రింద 98,091 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
5,628 జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏటా 43,15,00,000 రూపాయలు వెచ్చించి నాణ్యమైన పుష్టికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ పనిచేశారు ఆయన ఈ ఆర్ట్స్ కాలేజీలో. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 20,89,00,000 రూపాయల విలువైన పుస్తకాలు, స్కూల్ కిట్లు పంపిణీ చేశాం. వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటి వరకు 65,67,00,000 రూపాయల విలువైన 33,026 శస్త్రచికిత్సలు, వైద్య సేవలకు పేదలకు ఉచితంగా అందించాం. జననీ సురక్ష యోజన ద్వారా 5,919 మంది మహిళలకు 30,74,000 రూపాయలు, జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా 1,824 మంది మహిళలకు 35,72,000 రూపాయల ప్రసూతి సహాయాలు అందించాం. సంక్షేమం PMJAY ఉన్నతి పథకం క్రింద జిల్లాలో ఈ సంవత్సరం 191 మంది SC డ్వాక్రా మహిళలకు ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టేందుకు 2,75,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 186 మందికి ఈ సహాయాన్ని అందించాం. 49 లక్షల రూపాయల CSR నిధులతో జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు PM జన్మన్ పథకం క్రింద 99 PVTG గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. జిల్లాలోని అన్ని BC సంక్షేమ వసతి గృహాలలో ఇన్వర్టర్లు, వంట పాత్రలు, RO తాగునీటి ప్లాంట్లు, ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశాం. 59,51,000 రూపాయల నిధులతో అన్ని హాస్టళ్లలో మస్కిటో ప్రూఫింగ్ పనులు చేపట్టాం. మైనారిటీ సంక్షేమంలో భాగంగా 56 మంది ఇమాములకు నెలకు 10,000 రూపాయల చొప్పున, 56 మంది మౌజములకు, 516 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రతి నెల అందిస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కొరకు జిల్లాలో ఈ సంవత్సరం 1,68,00,000 రూపాయల నిధులతో 1,100 మందికి ప్రయోజనాలు కల్పించేందుకు వార్షిక కార్యాచరణ చేపట్టాం. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని 1,798 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 43,116 మంది 3 ఏళ్ల లోపు చిన్నారులకు, 9,383 మంది గర్భిణులకు, 7,657 మంది బాలింతలకు పోషకాహారం అందిస్తున్నాం. 26,678 మంది 6 ఏళ్ల లోపు వయసు పిల్లలకు ప్రీ స్కూల్ విద్య పోషకాహారం అందిస్తున్నాం. నేతన్న సేవలో పథకం కింద 1,840 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 4,60,00,000 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేశాం. గృహ నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం ద్వారా జిల్లాలోని 63,031 గృహాల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 38,837 గృహాలు పూర్తయ్యాయి. జూన్ 24 నుండి మార్చి 2026 వరకు 12,199 గృహాలను లబ్ధిదారులకు అప్పగించి 50 కోట్ల రూపాయల బిల్లుల నిమిత్తం చెల్లించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 గ్రామీణ పథకం కింద జిల్లాలో 25,320 మందిని గుర్తించాం. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం క్రింద రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, మండపేట పట్టణాల్లో యూనిట్ వ్యయం 2,50,000 రూపాయలతో 759 మందికి గృహాలు మంజూరు చేసి ఇప్పటి వరకు 191 గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. టిడ్కో ద్వారా జిల్లాలో రాజమహేంద్రవరం, మండపేట పట్టణాల్లో 12,432 ఇళ్లు నిర్మించి రిజిస్ట్రేషన్ తనఖా పూర్తయిన 9,772 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేయడం జరిగింది. 106 కోట్ల రూపాయల నిధులతో టిడ్కో లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అలాగే కొవ్వూరు పట్టణంలో 480 ఇళ్లు, నిడదవోలు పట్టణంలో 1,152 ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాను ప్రపంచ పర్యాటక రంగంలో ఒక అద్భుతమైనటువంటి గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో 94,44,00,000 రూపాయలతో అఖండ భారత్ గోదావరి ప్రాజెక్టుని చేపట్టాం. ఇందులో భాగంగా 125 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెన్ను పర్యాటక హబ్గా అభివృద్ధి, పుష్కర్ ఘాట్గా ఆధ్యాత్మిక శోభ, కడియం నర్సరీ ఎక్స్పీరియన్స్ సెంటర్, నిడదవోలులో
కోట సత్యమ్మ ఆలయ యాత్రికులకు సౌకర్యాలు, అన్నసత్రం, సెట్టిపేట వద్ద బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్, వాష్రూమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా తదితర వేసైడ్ ఎమ్యూనిటీస్, చినకాశీ రేవు వద్ద హారతి ఘాట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 8000 మందికి ఉద్యోగాలు చేకూరనున్నాయి. గోదావరి పుష్కరాల మహాసంరంభాన్ని వచ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాం. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కొరకు 2643 కోట్ల రూపాయల నిధులతో 1612 పనులు ప్రతిపాదించగా ఇప్పటి వరకు మంజూరైన 428 కోట్ల రూపాయల విలువైన 362 పనులు పురోగతిలో ఉన్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సగర్వంగా జరుపుకుంటున్న సందర్భంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాకారానికి పనిచేసేందుకు ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఇంటింటిపై జాతీయ జెండా ఎగరవేయటం, మొక్కలు నాటడం, ఉవ్వెనెల దీపాలంకరణలు, సామాజిక మాధ్యమాలలో అనే నేను దీక్షా ప్రకటనలు, IVRS, వాట్సాప్, అవుట్రీచ్ తదితర అంశాలతో దేశ నిర్మాణ సంకల్ప ఉద్యమాన్ని జిల్లా అంతా గత వారం రోజులుగా విస్తృత స్థాయిలో నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుతున్నాను. న్యాయం అందిస్తున్న గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర గౌరవ న్యాయమూర్తులకు, జిల్లా సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారు, శాంతి భద్రతలను పరీక్షిస్తున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని రంగాలలో జిల్లా వికాసానికి కృషి చేస్తున్న వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, పేదరిక నిర్మూలనకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులకు, P4 మార్గదర్శకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అందుకుంటున్న వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా సత్వర ప్రగతికి కృషి చేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, స్థానిక సంస్థలు, సహకార వ్యవస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక బాధ్యత దృక్పథంతో సేవా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలను అభినందిస్తున్నాను. ప్రజలందరి భాగస్వామ్యంతో మన తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి బాటలో ముందుకు నడిపించి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా పదం కలిపి పురోగమిద్దామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, పరపీడనలో, పరాయి పాలనలో మరుగుతున్న భారతమాత స్వేచ్ఛ స్వాతంత్రాలు నిలబెట్టడానికి, దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి కృషి చేసి త్యాగం చేసినటువంటి అనేక మంది త్యాగధనులైనటువంటి మహానుభావుల్ని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహానుభావులందరూ కూడా మనకి ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే మనం ఈ స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకోవడానికి కారణభూతమైనటువంటి ఆ మహానుభావులను తలుచుకుంటూ బోలో స్వతంత్ర భారత్కి, బోలో స్వతంత్ర భారత్కి, బోలో స్వతంత్ర భారత్కి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హింద్.